మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో, ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో దగ్గరికి పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్య మనందరం కూడా చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం పే చేయకపోతే పేద విద్యార్థులు ఇలా ఇంటి పట్టున ఉంటున్నటువంటి పరిస్థితి. మీరు ఏ మండల కేంద్రంలో అడగండి, ఏ గ్రామంలో అడగండి, ప్రైవేటు కాలేజీలు స్కూళ్ళు అందరూ కూడా చేతులు ఎత్తేసిండ్రు. ఈ 30వ తారీఖుకి మేము మొత్తం బందే పెడతామని చెప్తున్నారు. అంటే లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వం యొక్క సహాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ విద్యకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి. మరి అదే డబ్బున్నటువంటి పిల్లలైతే అమెరికా దాకా పంపించి వాళ్ళని చదివించుకునేటటువంటి పరిస్థితి. తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం? అందరం బాగుండాలి, అందరికీ అవకాశాలు రావాలి, అందరికీ సమృద్ధి ఉండాలి, అందరికీ అభివృద్ధిలో వాటా రావాలి, అందరికీ అధికారంలో వాటా రావాలి అనేటటువంటి నినాదాలతోని మనం తెచ్చుకున్నాం. దానికోసం ప్రయత్నం చేద్దామని తెలంగాణ జాగృతి జనం బాట పేరుతోని ఇవాళ ప్రజల ముందుకు వచ్చినాం. ఈ పాలమూరు జిల్లాలో నిన్న మేము అప్పంపల్లి గ్రామానికి పోయినాం. 1948లో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని చెప్పి ఆనాటి రాచరికపు పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల స్తూపాన్ని నేను నిన్న దర్శించుకున్నాను. ఆ ఉద్యమం కూడా సక్సెస్ అయింది. తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం చేసిన ఉద్యమం సక్సెస్ అయింది. తద్వారా రాచరికం అయింది, మనం భారతదేశంలో విలీనం కూడా అయిపోయినాం. ఫ్రెంచ్ రెవల్యూషన్, స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం సక్సెస్ అయినటువంటివి. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు విజయ తీరాన్ని ముద్దాడినటువంటి ఉద్యమం. అదే కోవలో మరి ఇందాక నేను చెప్పినటువంటి అనేక అసమానతలు, వీటిని తొలగించుకోవడం కోసం ఖచ్చితంగా అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుంది. మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు 10-12 సంవత్సరాలు అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో వస్తుంది. ఈ 10-12 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ నెట్ రావాలి. కనీసం 3 పూటల తినేటటువంటి పరిస్థితి ఉండాలి. అది పెన్షన్ పెట్టుకున్నా, సాగునీటి కార్యక్రమాలు చేసినా, ఇంటింటికి నల్లబెట్టించి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు చేసినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, ప్రసవాలు హాస్పిటల్లో జరగాలనే ప్రయత్నం చేసినా ఎంతో కొంత మంచి చేసుకోగలిగింది. కానీ చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిపాలన మారి 2 సంవత్సరాలైంది. 100 పడకలు ఉన్న జడ్చర్ల హాస్పిటల్ 50 పడకలు అయిపోయింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నా జడ్చర్లలో ఎలక్షన్లలో. హాస్పిటల్లో జనరేటర్ పనిచేస్తలేదు, లక్ష్మారెడ్డి గారిని హాస్పిటల్లో కట్టేస్తే కానీ కరెంట్ రాదన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టేయాలి? 100 పడకల హాస్పిటల్ 50 పడకలు ఎట్లయితుంది? హాస్పిటల్ ఎట్లా జరుగుతుందండి? అంటే పెట్టుకున్నటువంటి హాస్పిటళ్లను నడపలేని పరిస్థితి. ఇవాళ గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న రామారెడ్డిగూడెంలో ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనీసం దానికి కారణం వెతకలేనటువంటి పరిస్థితి. పెట్టిన గురుకులాలు మెయింటైన్ చేయలేము, ఉన్న హాస్పిటల్ మెయింటైన్ చేయలేము. అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. చచ్చేటోడు సస్తనే ఉంటాడు, చదువాపేసేటోడు చదువాపేస్తూనే ఉంటాడు. మరి ఇది కాదా కారణం? దీనికి పరిష్కారం వెతుక్కోవద్దా? మా జీవిత కాలంలో మేమే అనేక సార్లు అనుకునే వాళ్ళం, భారతదేశ స్వతంత్ర ఉద్యమం చూడలేకపోయినాం, కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడాలి, మనం ఏదైతే అది అవుతుందని కొట్లాడినాం. కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్తే కూడా లెక్క చేయకుండా అనేక మంది ఉద్యమకారులు, నేను ఒక్కదాన్ని కాదు, చేసినటువంటి అట్లా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను తెరలు కానీయము, ఆగం కానీయము. ఖచ్చితంగా దీనికి సామాజిక తెలంగాణనే పరిష్కారం. సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి అధికారంలో వాటా దక్కాలి, ఖచ్చితంగా దక్కాలి. ఇవాళ ఎస్సీలలో రిజర్వేషన్, మనము ఎస్సీలలో వర్గీకరణ చేసుకున్నాం, అందరి పోరాటాల ద్వారా అది సాధ్యమైంది.
మరి అలా లోకల్ బాడీ ఎన్నికలు ఇవ్వాలనో రేపో వస్తాయి అంటున్నారు. దానికి వర్గీకరణ అప్లై చేసిండ్రా? దాన్ని అడుగుతున్నామా మనం ఎవరమన్నా? మరి సమాన అవకాశాలు అధికారంలో రావాలి భాగస్వామ్యం అంటే చేసినటువంటి వర్గీకరణ లోకల్ బాడీ రిజర్వేషన్లో వర్తిస్తుందా వర్తించదా? ఇది చెప్పకుండా ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? అది చూసుకుంటా మనం ఎట్లా కూర్చుంటాం? ప్రశ్నించడానికే జాగృతి జనం బాట పట్టినాం. అటువంటి అంశాలు సాధించుకోవడానికే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. బీసీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి 42% ఇస్తామని మీరే చెప్పిండ్రు. ఇప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. మరి రావద్దా? బీసీలకు అధికారంలో వాటా రావద్దా? దాని గురించి ప్రశ్నించొద్దా? అది సాధించడానికే ఇవాళ సామాజిక తెలంగాణ సాధిద్దామని చెప్తా ఉన్నాం. అగ్రవర్ణాలు ఉన్నారు, వాళ్ళలో కూడా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి, వారికి అధికారం రాలేదు. వాళ్ళు కూడా మొత్తుకుంటూ ఉన్నారు, మాకు పొలిటికల్గా మేము అసలు అధికారమే రాలేదు ఎప్పుడని. వైశ్యులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఇవాళ ముస్లిమ్స్ మన దగ్గర? గెలిచిండ్రా? హైదరాబాద్లో 5-6 తప్పితే ఎక్కడన్నా గెలిచిండ్రా? ఇచ్చిన ప్రతి చోట ఓడిపోయారు కదా. పోనీ ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి ఇచ్చిండ్రా? ఇది ఫస్ట్ క్యాబినెట్ 75 సంవత్సరాలు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 79 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం లేకుండా క్యాబినెట్, ఒక లంబాడా లేకుండా క్యాబినెట్. మరి తండాలను గ్రామ పంచాయతీ చేసుకున్న గ్రామ పంచాయతీలలో ఇప్పటికన్నా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయా? ఇప్పటికన్నా గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయా? ఒక చిన్న స్కూల్ ఉంటే అందులో ఒక రూమ్ పెట్టుకొని అది గ్రామ పంచాయతీ ఆఫీస్ అని పెట్టుకున్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం, కానీ దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి? వాళ్ళ నాయకత్వాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి? అక్కడ వసతులు ఎట్లా తెచ్చుకోవాలి? దీనికోసమే సామాజిక తెలంగాణ కావాలంటున్నాం. అందరికీ అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం దక్కాలి, తద్వారా ఆత్మగౌరవం రావాలి. అల్టిమేట్గా ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి. हिस्सा, इज्जत, हुकूमत, हर चीज़ में हमें अपना हिस्सा चाहिए. हुकूमत में भी हिस्सा चाहिए, इज्जत चाहिए. कितने एमएलए हैं आज? कितने एमपी हैं मुसलमानों में? कितने